నమస్కారం. డాక్టర్ అరుణ్ రాఘవేంద్ర, ఆయుర్వేదిక్ ఫిజిషియన్, మెడినైన్ హాస్పిటల్లో వర్క్ చేస్తున్నాను. ఈరోజు మన టాపిక్ వచ్చేసి సయాటికా. సయాటికా ఆయుర్వేదంలో గిరిదర్శి అని అంటారు. ఇది మెయిన్లీ కాజెస్ వచ్చేసి సయాటికా పెయిన్స్ బ్యాక్ సైడ్ బటెక్స్ రీజన్ నుంచి ఫుడ్ రీజన్ దాకా పారిపోతూ ఉంటుంది. ఎక్కువగా పెయిన్, నమ్నెస్, టింగ్లింగ్ సెన్సేషన్. దీన్ని తెలుగులో కూర్చున్నట్టుగా కానీ తిమ్మిర్లు ఎక్కడం కానీ ఎక్కువగా చూస్తూ ఉంటాము మనము. ఇది ఎక్కువ కాజెస్ అంటే ఎందువల్ల ఇది వస్తుంది అని అంటే ఎక్కువ వెయిట్ లిఫ్టింగ్ చేయడం కానీ, లాంగ్ డ్రైవ్ డిస్టెన్స్ వెళ్ళడం కానీ, లేకపోతే సడన్లీ జిమ్లో వెయిట్ల లిఫ్ట్ చేయడం కానీ, ట్రాక్టర్స్ వల్ల కానీ, స్పీడ్ బ్రేకర్స్ దగ్గర వచ్చిన ఎత్తు దిగుడు వల్ల డిస్క్ కంప్రెషన్ అయిపోయి అక్కడ డిస్క్ అనేది కొంచెం సాగుతూ నర్వ్కి అటాచ్ అయ్యి వెళ్ళిపోతుంది అనమాట. సో ఆ నర్వ్ అటాచ్ అయినప్పుడు ఏమవుతుంది అని అంటే ఒకసారి రైట్ సైడ్ రావచ్చు, లేదంటే లెఫ్ట్ సైడ్ కూడా రావచ్చు. దీన్ని బైలేటరల్ అని అంటారు. లేదు అని అంటే లేటరల్ సైడ్ కూడా రావచ్చు. ఒకసారి ఎడమ కాలు కానీ లేదంటే కుడి వైపు కాలు కానీ రెండిట్లో ఏదో ఒకటి రావచ్చు. ఒక్కొక్కసారి ఈ రెండు కుడి అండ్ ఎడమ వైపు కూడా సయాటికా పెయిన్ రావచ్చు. దీన్ని రాకముందు వచ్చే సిమ్టమ్స్ ఏంది అని అంటే ఎక్కువ నమ్నెస్ రావడం, అంటే బ్యాక్ సైడ్ నుంచి L4-L5 రీజన్ దగ్గర నుంచి అక్కడ నర్వ్ పాస్ అవుతూ ఉంటుంది. సయాటికా నర్వ్ అని అంటాము. ఆ నర్వ్ బటెక్స్ రీజన్ నుంచి ఫుడ్ రీజన్ దాకా వెళ్ళిపోతూ ఉంటుంది. సో అక్కడ నమ్నెస్ ఎక్కువగా నమ్నెస్ అండ్ పెయిన్ ఎక్కువగా ఉంటుంది. అంటే కూర్చున్నట్టు కానీ తిమ్మిళ్ళు కానీ ఎక్కువగా చూస్తూ ఉంటాం. సో ఆయుర్వేదంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అని అంటే ఆయుర్వేదంలో ఫస్ట్ మేము మెడినైన్ హాస్పిటల్లో ఇచ్చేది పంచకర్మతో పాటు ఆయుర్వేదిక్ మెడిసిన్ అనమాట. ఫస్ట్ పంచకర్మలో కటిబస్తి అండ్ లేపనం అనేది చేస్తాం అనమాట. కటిబస్తీలో ఏంటి అని అంటే దానికి L4-L5 లేదు అని అంటే L3-L4-L5 రీజన్లో అక్కడ ఒక సర్క్యులేషన్ పెయిన్ ఎక్కడ దాకా వెళ్తుంది దాన్ని అబ్జర్వేషన్ చేసుకొని ఎగ్జామినేషన్ చేసుకొని అక్కడ 45 minutes అక్కడ ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటుంది అన్నమాట. సో లేపనం అంటే ఏంది అని అంటే అక్కడ పేస్ట్ ఫార్మేషన్ అనేది పెడతాం అనమాట. ఒక 40-45 minutes కూడా అది కూడా ఒక ప్రొసీజర్ అనమాట. లేపనము అంటే ఏంది అని అంటే దాన్ని కొన్ని సర్టెన్ ఆఫ్ డ్రగ్స్ మీ బాడీలో ఉన్న వాతము కానీ, పిత్తము కానీ, కఫం దీన్ని బేసిస్గా తీసుకొని ఒక సెలెక్టివ్ డ్రగ్ తీసుకొని మీ మెంటాలిటీ అండ్ మీ ఫిజికల్, మీ బాడీ నేచర్ ఎలా ఉందో దాన్ని చూసుకొని ఆ డ్రగ్ సెలెక్షన్ చేసుకొని మనము ఇక్కడ మీకు ఏది సూటబుల్ అవుతుందో, ఏది తొందరగా రిలీఫ్ అవుతుందో ఆ డ్రగ్ సెలెక్ట్ చేసుకొని అక్కడ లేపం అనేది చేయడం జరుగుతుంది. ఇది కూడా ఒక 45 minutes ప్రొసీజర్లో జరుగుతుంది. ఇది వచ్చినప్పుడు ఎటువంటి సిమ్టమ్స్ మెయిన్లీ అని అంటే మీకు బ్యాక్ పెయిన్ వచ్చినప్పుడు త్వరగా మీరు నియర్ బై ఉన్న డాక్టర్స్ ఆయుర్వేద కన్సల్టేషన్ కానీ మెయిన్లీ మెడినైన్ హాస్పిటల్లో దీన్ని స్పెషలైజ్ ట్రీట్మెంట్ ఉంది. ఇక్కడకు మీరు వచ్చినప్పుడు మేము చూసి మీకు ఎటువంటి ట్రీట్మెంట్ సెట్ అవుతుందో దాన్ని బట్టి మేము ట్రీట్మెంట్ ఇస్తాము అన్నమాట. థ్యాంక్ యూ.